నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో నెల రోజులు పోరు సలిపి ప్రాణాలర్పించి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం ఇప్పుడు మరో పోరాటానికి వేదికవుతోంది. ఉక్కు కేంద్రాల వాటాల విక్రయానికి జరుగుతున్న ప్రయత్నాలపై కార్మిక లోకం మండిపడుతోంది. RINLలో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటాన్ని తీవ్రం చేస్తున్న కార్మికులు వాటాల విక్రయాన్ని అడ్డుకునేందుకు శాయశక్తులా శ్రమిస్తున్నారు. వాటాల విక్రయం ద్వారానే సంస్థకు భవిష్యత్ అంటూ యాజమాన్యం షేర్లు అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో కర్మాగారమే మిగలదని కార్మికులు ఎవరి వాదనల్లో వారుండడంతో అనిశ్చితి నెలకొంది. ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 కుటుంబాల ఆధారపడిన ప్రతిష్టాత్మక కర్మాగారంలో అలజడి రేగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ప్రైవేట్ సంస్థలకు గనులు ఇస్తూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎండబెట్టిన రాష్ట్ర సర్కార్ ఇలా పెట్టుబడుల ఉపసంహరణలో తన వంతు పాత్ర పోషిస్తోంది. విశాఖపట్నం పేరు వినగానే ముందుగా స్ఫురించేదే ఉక్కు కర్మాగారమే. దాదాపు 40,000 మంది శాశ్వత ఒప్పంద కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న ఈ భారీ పరిశ్రమ విశాఖ వాసుల జీవనంలో ఓ భాగం. దేశంలో తీర ప్రాంతంలో ఏర్పాటైన భారీ ప్రభుత్వ రంగ ఉక్కు పరిశ్రమ కూడా ఇదొక్కటే. ప్రస్తుతం సాలీన 63 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్న ఈ నవరత్న దిగ్గజం భారీగా లాభాల్ని ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో దేశంలోనే ముందు వరుసలో ఉంటోంది. లాభాల బాటలో నడుస్తున్న ఈ సంస్థలో వాటాల్ని విక్రయించేందుకు ఇప్పుడు కేంద్రం సిద్ధమవుతోంది. ప్లాంటు విస్తరణకు నిధుల సమీకరణ పేరుతో 10 నుంచి 25% వరకు వాటాలను విక్రయించడానికి ప్రయత్నిస్తోంది. 2020 నాటికి 20 మిలియన్ టన్నుల సామర్థ్యం సాధించాలని భారీ స్థాయిలో విస్తరణకు సిద్ధమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ఇప్పటికే తన సామర్థ్యాన్ని 3.7 మిలియన్ టన్నుల నుంచి 6.3 మిలియన్ టన్నులకు పెంచింది. ఒకే చోట 6 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగల ప్లాంటు దేశంలో ఇదొక్కటే. వచ్చే 4 ఏళ్లలో మరింత విస్తరణపై దృష్టి సారించిన విశాఖ ఉక్కు 5,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యంతో 4వ బ్లాస్ట్ ఫర్నెస్ ను కూడా నిర్మించనుంది. అదే జరిగితే 4 మిలియన్ టన్నుల ద్రవ ఉక్కు తయారు చేసే అవకాశం ఉంటుంది. ప్లాంట్ రెండో దశ విస్తరణలో కీలకం కానున్న 4వ బ్లాస్ట్ ఫర్నెస్ కి 22,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశారు. 2015 నాటికి ప్లాంట్ సామర్థ్యాన్ని 12 మిలియన్ టన్నులకు పెంచనున్నారు. విస్తరణకు అవసరమైన నిధులు సమకూర్చుకోవడంలో భాగంగా 10% వాటాని విక్రయించి 2,500 కోట్ల రూపాయలు సమీకరించాలని యాజమాన్యం భావిస్తోంది. ఆ తరువాత వాటాల విక్రయం 25% వరకు పెంచే అవకాశముంది. ఈ పరిణామాలపై కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిరసనల్ని పట్టించుకుని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉపసంహరణ ప్రక్రియను ఏడాది కిందటే అధికారికంగా ప్రారంభించేసింది. ఆర్థిక శాఖ పరిధిలోని పెట్టుబడుల ఉపసంహరణ శాఖ RINLలో పెట్టుబడుల పునర్వ్యవస్థీకరణను చేపట్టేందుకు మర్చెంట్ బ్యాంకర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. పూర్తిగా 100% ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఉక్కు కర్మాగారంలో ప్లాంటు విస్తరణకు నిధుల సమీకరణ పేరుతో 10% వాటాల విక్రయానికి 490 కోట్లతో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ IPO కూడా జారీ అయింది. ఉక్కు పరిశ్రమ విస్తరణకు అవసరమైన నిధుల్ని సమకూర్చుకునేందుకు పబ్లిక్ ఇష్యూకు వెళ్లక తప్పదని స్టీల్ ప్లాంట్ వాదిస్తోంది. విశాఖ ఉక్కు పరిశ్రమ గత ఏడాది కాలంగా పబ్లిక్ ఇష్యూకు అవసరమైన ఒక్కో లాంఛనాన్ని పూర్తి చేసుకుంటూ వస్తోంది. ఆర్థిక సంస్థలు విదేశీ బ్యాంకుల నుంచి నిధులు సేకరించేందుకు ఇప్పటికే సింగపూర్, హాంకాంగ్ వంటి దేశాల్లో సదస్సులు నిర్వహించింది. పారిశ్రామికవేత్తలకు మేలు చేకూర్చే ఉద్దేశంతోనే లాభాల బాటలో ఉన్న పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. గత ఏడాది చరిత్రలోనే అత్యధికంగా 11,668 కోట్ల రూపాయల అమ్మకాలు సాగించిన RINL 660 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. లాభాల బాటలో ఉన్న పరిశ్రమకు బయటి నుంచి అప్పులు తెచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటాల్ని విక్రయించాల్సిన అవసరం ఏమొచ్చిందని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. 3.2 నుంచి 7.2 మిలియన్ టన్స్ సొంత నిధులు ఏర్పరచుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైనా ఉందంటే పబ్లిక్ సెక్టర్ ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నమాట. ఇవాళ హిందుస్థాన్ జింక్ని ప్రైవేటీకరణ చేసి మొత్తం 100% అది కంపెనీ మూతపడేసి తీసుకెళ్లారు. అలాగే మన కోల్ ఇండియాలో 10% వాటాలు అమ్మితే 1% కొన్న లండన్ పార్టీ వాళ్ళు ఏంటంటే భారత ప్రభుత్వాన్ని డిక్టేట్ చేస్తున్నారు. కోల్ సబ్సిడీ రేట్ల మీద ఇవ్వకూడదు రాష్ట్ర ప్రభుత్వాలకి, అలాగే వేతనాలు పెంచకూడదు, కార్మికులు మొత్తం ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ప్రయత్నానికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ పోరాటాలు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనిస్తుంది. ఇది డిజిన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పేటువంటిది ఒక కుస్తీ బుద్ధితో ముందుకు పోతున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకొని లాభాల బాటలో ఉన్నటువంటి ఏ కంపెనీని కూడా డిజిన్వెస్ట్మెంట్ చేయకూడదని చెప్పేటువంటి నినాదం ఉండడంతో ఒక విధానపరమైన దీంతో ఎదుర్కొని దీన్ని కూడా ఎటువంటి ఇది లేకుండా వాయిదాలు వేస్తూ కార్యక్రమాలు జరుగుతోంది.
పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఈ ఏడాది జులై నాటికే పూర్తి కావాల్సి ఉంది. అయితే జూన్లో ఉక్కు పరిశ్రమలో ఘోర అగ్ని ప్రమాదం జరగడంతో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ఇవాళ పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన జారీ చేయాలని కేంద్రం భావించింది. షేరు ధర తక్కువ వచ్చే అవకాశాలుండడంతో మంత్రుల బృందం సమావేశం కాకపోవడం పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతానికి ఉపసంహరణ ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ ప్రభుత్వం వెనకంజ వేసే పరిస్థితి లేకపోవడంతో కార్మిక యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. కేంద్ర మంత్రి పురంధేశ్వరి నేతృత్వంలో ప్రధాన యూనియన్ల నేతలు ఈ మధ్యనే ప్రధానిని కలిసి ఉపసంహరణ ప్రక్రియ నిలిపేయాలని కోరారు. ఇప్పటికి కూడా ప్రకటన ఎప్పుడు వస్తుందనుకుంటే దానికి 2 రోజుల ముందు నుంచి పార్లమెంట్ సమ్మెను చేపట్టేందుకు కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయి. డిజిన్వెస్ట్మెంట్ చేయాలనేది తన విధానం అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారే చెప్పారు. ఇది ప్రైవేట్ పరం కాదని చెప్పి నమ్మబలుగుతా ఉన్నారు. ఇది పచ్చి బోటం అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. 49% అయిన తర్వాత మరి అక్కడ ఎవడో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2% చేస్తే 51% అయితే ప్రైవేట్ పరం కాక ఏమవుద్దని చెప్పి మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మన్మోహన్ సింగ్ ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ చేయడమే చాలా తప్పుగా చేశారనే వాదనలు వినపడుతున్నాయి. పూర్తి స్థాయిలో ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంక్వైరీ చేపించి ఈ కంపెనీకి ఉన్నటువంటి ఆస్తుల్ని లెక్క కట్టవలసిన అవసరం ఉంది. అలాగే ఇది ప్రభుత్వ రంగంలో కొనసాగే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి, ఒత్తిడి తీసుకురావాలని చెప్పి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే పోరాటంతో వచ్చిన ప్లాంట్ ని మళ్ళా మరొక పెద్ద పోరాటం చేసి ఈ ప్లాంట్ ని పరిరక్షించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నవరత్న హోదాను పొందిన ఈ సంస్థ అయినప్పటికీ తప్పనిసరిగా 10% వాటాను విక్రయించాల్సిందేనని